అమ్రపాలికి ప్రమోషన్, ప్రభుత్వ కార్యదర్శి హోదాను కూడా ప్రచురించారు. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ VCND కాటా అమ్రపాలికి ప్రమోషన్ లభించింది. 2010 బ్యాచ్కు చెందిన అమ్రపాలి ఎక్కడ పనిచేసినా తనదైన ముద్ర వేస్తుంటారు. ఇప్పుడు ఆమెకు ప్రభుత్వ కార్యదర్శి హోదా స్కేల్ వర్తించనుంది. ఇటీవల ఆవకాయ అమరావతి అనే కొత్త కాన్సెప్ట్ను ప్రకటించిన అమరావతి బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నారు. అమ్రపాలితో పాటు మరో 4 IASలకు పదోన్నతి కల్పిస్తూ APCS ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పదోన్నతి పొందిన వారిలో చదలవాడ నాగరాణి, డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, అమ్రపాలి కాటా, జే నివాస్ గంధం చంద్రుడు కూడా ఉన్నారని చెప్పారు. ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా వర్క్ తమ యొక్క విధిని మంచిగా నిర్వర్తిస్తే మరి 100% ప్రజల్లో చాలా మంచి పేరు వస్తుంది. అయితే అమ్రపాలికి కూడా ప్రమోషన్ రావడం, మరి ఆమె యొక్క వర్క్ యొక్క పటిమ, పోరాట పటిమ, ఆమెకి వర్క్ పట్ల ఉన్న అంకిత భావాన్ని మనందరం కూడా గమనించవచ్చు. ఇక స్మృతి మందాన ఖాతాలో మరో రికార్డు. భారత క్రీడాకారుల్లో మిథాలీ రాజ్ మాత్రమే మరి ఇలాంటి రికార్డు సాధించింది. ఆదివారం తిరువనంతపురంలో గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన 4వ T20 మ్యాచ్లో స్మృతి మందాన రికార్డు అంటే 10,000 పరుగులు పూర్తి చేసింది. స్మృతి మందాన మామూలు విషయం కాదు. అంతకుముందు మిథాలీ రాజ్ మాత్రమే. మరి మనకు తెలుసు భారత మహిళా క్రికెట్లో మిథాలీ రాజ్ యొక్క ప్రస్థానం, అదేవిధంగా మరి స్మృతి మందాన యొక్క ఫ్యాన్ బేస్ ఏ విధంగా ఉంటుందో సపరేట్గా చెప్పనవసరం లేదు. మరి ఆమె కేవలం 20 బంతుల్లోనే మరి 27 పరుగులు ఉన్న ఆమె కేవలం 20 బంతుల్లోని మైలురాయిని దాటింది. ఈ మ్యాచ్లో స్మృతి మందాన మొత్తంగా 48 బంతుల్లో 11 4లు 3 సిక్సర్లతో 80 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చేసింది. ఘనతతో స్మృతి మందాన మిథాలీ రాజ్ న్యూజిలాండ్ ప్లేయర్ సుజీబ్ బేట్స్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ షార్లెట్ ఎడ్వర్డ్స్ సరసన చేరింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన మిథాలీ రాజ్ 10,868 రికార్డును అధిగమించే అవకాశం స్మృతికి దక్కింది. మనందరం కూడా భారత మహిళా క్రికెట్ ఆడే మరి మహిళా మనులకు 100% శుభాకాంక్షలు తెలపాలి. ఎందుకంటే 10,000 పరుగులు చేయటం అంటే, ఆ మైల్ రాయిని దాటడం అంటే, ఆ మైల్ రాయిని రీచ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే మరి మిథాలీ రాజ్ మరి ఆ ఘనతని సాధించారు. మరి ఇప్పుడు అమ్రపాలి కూడా మిథాలీ సరసన చేరి 10,000 పరుగుని మైల్ రాయి చేరినందుకు ANN న్యూస్ నుంచి కూడా అమ్రపాలికి మనందరం కూడా శుభాకాంక్షలు తెలుపుదాం. ఇక అదేవిధంగా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో పెద్ద నిర్మాతలు ప్రోగ్రెసివ్ ప్యానెల్ విజయం సాధించింది. మన ప్యానెల్ పేరిట చిన్న నిర్మాతలు, ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు. ప్రొడ్యూస్ సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 5, మన ప్యానెల్ నుంచి 7 ఈ మెంబర్స్ గెలుపొందారు. ఓవరాల్గా 44 EC మెంబర్లు ప్రోగ్రెసివ్ ప్యానెల్కు 28 ఓట్లు, మన ప్యానెల్కు 15 ఓట్లు రావడంతో ఛాంబర్ అధ్యక్ష పదవి, ఉపాధ్యక్ష పదవి, సెక్రటరీ పదవులన్నీ ప్రోగ్రెసివ్ ప్యానెల్ పరిధిలోనే ఉండనున్నాయి. సురేష్ బాబు అధ్యక్షన పదవిని అందుకుంటున్నారు. ఛాంబర్లో 3,355 మంది సభ్యులున్నారు. 3,287 మందికి ఓటు వేసే అర్హత ఉంది. అయితే 40% అంటే 1,417 ఓట్లు పోలయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 805 ఓట్లు, స్టూడియో సెక్టార్ నుంచి 67, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి 374, ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 172 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్యవర్గం 2027 వరకు కూడా కొనసాగుతుంది. మరొకసారి కూడా మరి ఏదైతే సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఏదైతే ఉందో మరి పెద్ద నిర్మాతల నుంచే మరి విజయం దక్కించుకున్నారు. మరి దీనికి సంబంధించి అధ్యక్షుడిగా ఇప్పుడు మరి సురేష్ బాబు మరి ఉండబోతున్నారు. మరి 2027 వరకు కూడా ఇది మరి కొనసాగనుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి దానిలో మరి ఏవైతే ఈ తెలుగు ఫిల్మ్ ఛాంబర్లోని పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విజయాన్ని దక్కించుకున్నారు. రానున్న రోజుల్లో వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా మరి తీర్చేయడానికి కానీ ఆ హక్కులన్నీ కూడా అప్పుడు మరి పెద్ద నిర్మాతల చేతుల్లో ఉన్నాయి. 2027 వరకు కూడా ఇది కొనసాగనుంది. మరి రానున్న రోజుల్లో అతి త్వరలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కూడా జరుగుతాయి. మనకు తెలుసు రాజకీయాల్లో నార్మల్గా ఎన్నికలు ఏ రకంగా జరుగుతాయో దానికి ధీటుగానే మరి ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నికలు జరగటం పరిపాటిగా మారింది. రానున్న రోజుల్లో ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కూడా మరింత ఉత్సాహాన్ని, ఉత్కంఠను పెంచే అవకాశం ఉంది. ఇప్పటికైతే మరి